వాళ్ళ అక్కని గెలికిరు అని అనుకున్నారు పబ్లిక్ మొత్తం. మేము వాళ్ళ అక్కని గెలకలేదు, ఏం చేయలేదు, అసలు అది కంటెంట్ ఏరా నాయన. ఇది వీడియో విషయంలో మా ఫ్యామిలీ కూడా సఫర్ అవుతారు. ఇమ్రాన్ అంత అనుకో చెప్పిస్తాం, అది చెప్పకపోతే పబ్లిక్ బేట్లా అసలు అటాక్ చేయడానికి వస్తున్నారు. పబ్లిక్ ఎట్లా బిర్రుగా వస్తున్నారు. అరే కొడుకులు ఇమ్రాన్ అంతో వీడియోలు చేసిన వాళ్ళరా, ఏం చేసినా మేము ఎంటర్టైన్మెంట్ చేయడం కోసమే. ఆ దెబ్బలు తినడం కానీ ఏది కానీ అయితే మా డాడీ పని చేయమంటుండు. వీడియోలు బంద్ చేయాలి డాడీ, వీడియోలు బంద్ చేయదే, పని చేసుకోదే, పని చేసుకో అంటున్నారు డాడీ. మనం ఏం మాట్లాడదాం, నాకున్న ధైర్యం అంటే ఇదొక్కటే. వెల్కమ్ బ్యాక్ టు ట్రూత్ బాయ్స్ వ్లాగ్స్ గాయ్స్. ఈరోజు వీడియో ఏంటంటే అసలు కామెంట్లు అంటే మొన్న పెట్టిన వీడియోకి కామెంట్లు మరి దారుణంగా వస్తున్నాయి. అసలు ఏందో నిజం జరిగిందా, మిమ్మల్ని గుడ్డేసిరు కావాలని మీరు ఆడుకోయిరు, మీరు వాళ్ళ అక్కని గెలికిరు అని అనుకున్నారు పబ్లిక్ మొత్తం. మేము వాళ్ళ అక్కని గెలకలేదు, ఏం చేయలేదు, అసలు అది కంటెంట్ ఏరా నాయన. ఇది వీడియో విషయంలో మా ఫ్యామిలీ కూడా సఫర్ అవుతారు. మా నాయన కూడా బాధపడుతున్నాడు. అసలు ఏ విషయంలో బాధపడుతున్నాడు మా నాన్న బాధపడుతున్నాడు. ఇలా ఫ్యామిలీ నుంచి బాధలు అసలు ఏందో ఏం అసలు అర్థం అవుతలేదు. ఇమ్రాన్ తను కూదామంటే ఇప్పుడు నిన్న మనం ఊరుకోయాను నేను. ఇన్ని రోజులు వీడియో ఆగింది కూడా అదే కారణం. నిన్న మన ఈ ఊర్లో చిన్న ప్రాబ్లమ్స్ వల్ల ఊరికి వెళ్ళిపోయి మళ్ళీ ఇవాళ వచ్చి ఇమ్రాన్ అంత అనుకోదాం, ఇమ్రాన్ ఉండాలేడా ఏంది ఏం కదా అనేది ఇమ్రాన్తో చెప్పిస్తే మీరు నమ్ముతారు కదా. అసలు ఏమో నాకు ఏం మాట్లాడాలో అర్థం అవుతలేదు. పబ్లిక్ మొత్తం రియల్ అనుకుంటారు. అది రియల్ కాదు, స్కిట్. మేము ఎంటర్టైన్మెంట్ చేయడం కోసమే అంతగానం చేసినాం. దెబ్బలు తినడం అంటే అది స్కిట్లో దెబ్బలు తినాలి, ఇంకా చెయ్యాలి, ఏదైనా చేయాలి. ఇంకా యాక్టింగ్ అంతే అంటే నమ్మతలేదు, రియల్ అనుకుంటారు అందరూ. మా ఫ్యామిలీలో మస్తు అందరు సీరియస్ అయ్యారు. ఎందుకు రా నీకు ఇవన్నీ లవడ పంచాయతీలు అంతా ఇడుతురు కూడా. అది రియల్ కాదు అన్నా కానీ లేదు, రియల్ ఎందుకు కాదు, నిన్ను కొట్టిరు కదా అని అంటారు. అది ఇమ్రాన్ అంత చెప్పిస్తే మీకు కూడా క్లారిటీ ఉంటుంది కదా. అందుకొరకే ఇమ్రాన్ తను పోదామని ఫిక్స్ అయినా. ఇమ్రాన్ తను పోతున్నాం. ఇమ్రాన్ తను పోయినాక అన్న ఉండాలేడా మనకు తెలియదు. ఫోన్ చేస్తే కూడా అన్న లేపుతలేడు. ఇమ్రాన్ తనకు పోయినాక పోతుంటే జర్నీ చేస్తాం, ఓకేనా. ఇప్పుడైతే ఇమ్రాన్ తనకి వెళ్తున్నాం. జర్నీ పెడున్నాం అంటే హుజురాబాద్ దగ్గర ఉన్నాం. వీడియో బాగానే ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. మేము మాట్లాడుకుని ఎంటర్టైన్మెంట్ చేసుకుంటూ అవుతాం. ఏం చేసినా ఎంటర్టైన్మెంట్ కోసమే నాయన. పబ్లిక్ అసలుకి అది రియల్ అది అనుకుంటారు. అది రియల్ కాదు. ఏం చేసినా మేము ఎంటర్టైన్మెంట్ చేయడం కోసమే. ఆ దెబ్బలు తినడం కానీ ఏది కానీ అయితే మా డాడీ పని చేయమంటుండు. వీడియోలు బంద్ చేయాలి డాడీ, వీడియోలు బంద్ చేయదే, పని చేసుకోదే, పని చేసుకో అంటున్నారు డాడీ. మనం ఏం మాట్లాడదాం, నాకున్న ధైర్యం అంటే ఇదొక్కటే. కలచాలి, కలిసిన ఈ వీడియో వస్తుంది, కలవకున్న వీడియో వస్తుంది. అసలు ఎంత ప్రాబ్లమ్స్ తట్టుకోలేకపోతున్నారు నాయన. ఒక్కొక్కడు మాటలు కామెంట్లు అయితే పాత వీడియో కింద కామెంట్లు చూడండి. మీరు ఎంత దారుణంగా అంటే అంత దారుణంగానే ఉన్న దగ్గరలో ఉన్నాం, పోతున్నాం. ఏడ ఉన్నాం అంటే ఇప్పుడు సండే దగ్గరలో ఉన్నాం.
ఇమ్రాన్ 3 అవుతుందన్న టైము. అసలుకి మీరు షూటింగ్ పని మీద బయటకు వెళ్ళిపోయారు. పబ్లిక్ కూడా గలీజ్ గలీజ్ అనుకుంటారు అన్న బయట్లా. వచ్చినా కానీ ఫలితం లేకుండా పోతున్నా. ఇక్కడనే ఉన్నాం, వెళ్ళిపోతున్నాం. 3 అవుతుంది టైం ఎంచుకుంటే పోవడం చెప్ప. మావాడు ఏడైనా కూర్చున్నాడు. ఏంది పోదమ్మా పోదమ్మా అనుకుంటే మావాడు కూర్చున్నాడు. 3 అవుతుంది లేటు టైము. పోదామా ఇంటికి? ఇంకా మళ్ళీ రేపోదాం. రేపోదామా? అసలు 3 అవుతుంది టైము. ఇమ్రాన్ లేడు. ఆకలి వచ్చేసినాం. ఆకలి మంట మీదనేమో మావాడు చచ్చిపోతున్నాడు. ఇప్పుడైతే ఇమ్రాన్ లేడు. రేపన్నా వెళ్ళినా ఉంటాడంట ఇంటికాడ. ఇప్పుడు షూటింగ్ పని బయటకు వెళ్తాడంట. 2 రోజులు టైం పడుతుంది అంట దానికి. ఏ పబ్లిక్ అటాక్ చేసినట్టుంటున్నాయా? భయం అవుతుంది మరి. దారుణంగా అంటే దారుణంగా. ముందు ఎంతమంది అటాక్ చేస్తారు? ఆల్రెడీ అట్లా అటాక్ చేసి బబ్బు వాళ్ళ ఫ్యాన్స్ ఎంతమంది అసలు అర్థమవుతలేదు. అటాక్ చేయలేదు, ఏం చేయలేదు. కానీ అటాక్ చేయలేదు, ఏం చేయలేదు. అదూడంగా మేము చేసింది కూడా మిమ్మల్ని ఎంటర్టైన్మెంట్ చేయడం కోసమే చేసినాం. కానీ ఇప్పుడు పబ్లిక్ రియల్గా అటాక్ చేయడానికి వస్తున్నారు. మొన్న వేసిందేమో అది అటాక్ మేము క్రియేట్ చేసినాం. అది మిమ్మల్ని ఎంటర్టైన్మెంట్ చేయడం కోసం చేసినాం. అది ఇప్పుడు రియల్గా అటాక్ చేయలేక మొన్న షాప్ కాడ పోతే గుడ్డపరిచిందారా ఇమ్రాన్ చనిపోయారు అన్నట్టు మాట్లాడుతారు డబ్బు ఫ్యాన్స్ ఇలా. అందుకొరకే ఆ భయంతోనే ఇమ్రాన్ పోయి కలిసి వస్తే పని అయిపోతుంది అనుకుంటే ఇమ్రాన్ లేపా ఇంటికాడ. ఎప్పుడు టైం ఉంటుందో, ఎప్పుడు టైం ఇస్తాడో ఇమ్రాన్. నేను ఇమ్రాన్తో చెప్పియకపోతే మీరు దారుణం కామెంట్లల్లా అమ్మని ఏది అమ్మ మాటలు కావాలన్నా కామెంట్లల్లా చూడండి. ఒకసారి పాత వీడియో చూడండి. దారుణంగా దెంగుతూరు ఒక్కొక్క కామెంట్లలో. మిమ్మల్ని ఏం చేసినా ఎంటర్టైన్మెంట్ చేయడం కోసమే. కానీ మీకు ఏంటో ఏం కదా. ఇప్పుడు ఇమ్రాన్ లేడు, చెప్పిస్తే పని అయిపోతుండే. మేము కూడా కంటిన్యూ వీడియోలు కూడా నీకుంటుండే. ఇమ్రాన్ లేడు, ఏం చేస్తాం? రిటర్న్ పోతున్నాం, ఇంటికి పోతున్నాం. ఆకలికి 3 గంటల వరకు ఉంటుంది. నైట్ పొద్దుగాల 11 గంటలకు 12 గంటలకు పోయినాం. ఇప్పుడు 3 అవుతుంది టైము. ఇంకా ఎంతసేపు ఆకలి? పొద్దుగాల తిన్నా అన్నాం. ఇంకెంతసేపు అంటే ఒప్పుకోదని చెప్పి లేడంట. టైం పడుతుందంట వచ్చే వరకు. 2 రోజులు టైం పడుతుంది. ఇక్కడ ఎవరు లేరు ఫస్ట్. అందుకు తినడం కలలేదు, చెప్పలేకపోతున్నాం. నెక్స్ట్ వీడియోలో కల్పిద్దాం సరేనా? నెక్స్ట్ వీడియోలో ఇమ్రాన్ ఖచ్చితంగా చెప్పిస్తాం. ఇది అంతా స్కిట్ మేము ఎంటర్టైన్మెంట్ చేయడం కోసమే ఎంత చేసాం అని అన్నతోనే చెప్పిస్తాం సరేనా? చామన్న కొట్టిందంటే అది కంటెంట్ గురించి రా నాయన. నన్ను ఒక్కటే తెలుగుతో ట్రోల్స్, మామూలు ట్రోల్స్ కాదు. చామన్న మీద చేతేసిండు, కొట్టిండు. యూట్యూబ్ కోసం ప్రాణం పెట్టాం కదా, యాక్టింగ్ కోసం అయితే ప్రాణం పెట్టాం. అది చామన్న కొట్టిందంటే యాక్టింగ్. అది మీరంతా దాన్ని వేసుకుని మీరు దాన్ని పట్టుకొని. అయితే ఇప్పుడు వెళ్ళినాం, ఇమ్రాన్ వాళ్ళ ఇంటికి వెళ్ళినాం. అన్న వాళ్ళు లేరంట, ఇంకా 2 days పడుతుంట. షూటింగ్ పని మీద ఎక్కడికి వెళ్ళి తెలియదు మరి. కామెంట్లలో మాత్రం చాలా గలీజ్ చేస్తుంది. మేము అట్లా యాక్టింగ్ చేసినాం గాయస్, మీరు అట్లా అమ్ముతలేరు. కానీ మా ఇంట్లో కూడా చాలా తిడుతున్నారు. ఇప్పుడైతే ఇమ్రాన్ లేడు ఇంటికాడ, చెప్తాము. ఇంకా 2 days తర్వాత వెళ్ళిన అన్నం కలుస్తాము. అప్పుడు అన్నతోడు కూడా నిజం చెప్పిస్తాము. మేము వీడియోలు పెట్టుకోవాలన్నా కూడా పెట్టుకోలేకపోతున్నాం ఆ వీడియోల వల్ల. part 5 ఉంది, అది ఉందని అన్నాడు అన్న. దానివల్ల మేము వీడియోలు అప్లోడ్ చేయలేకపోతున్నాం. మేము ఎలాంటి కంటెంట్లు చేయాలో మీరు కామెంట్ చేయండి. అలాంటి కంటెంట్లు మేము చేస్తున్నాం. ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నాం. మెయిన్ ఒకటి ఏంటంటే ఇమ్రాన్ అంత అనుకో చెప్పిస్తాం. అది చెప్పకపోతే పబ్లిక్ బేట్లా అసలు అటాక్ చేయడానికి వస్తున్నారు. పబ్లిక్ ఎట్లా బిర్రుగా వస్తున్నారు. అరే కొడుకులు ఇమ్రాన్ అంతో వీడియోలు చేసిన వాళ్ళరా. అరే ఇమ్రాన్ అన్న అదే బబ్బుగా నా లక్కని గెలికిన వాళ్ళరా. అరే బబ్బుని కొట్టినోడురా అన్నట్టు మాట్లాడుతారు. ఇంకా నేను ఏం చెప్పాలి సమాధానం వాళ్ళతో? నేను ఏం ఆడడంగా ఒక్క నిమిషం కూడా ఉండలేను, అటాక్ వచ్చి కొడతారేమో అని. బయట కూడా ఎక్కువ తిరుగుతలేమన్నా అర్థం చేసుకోండి జరా. బయట కూడా తిరుగుతలే, మేము కూడా ఎట్లా చూస్తున్నారు అర్థమవుతలే జనాలు. ఏం చేసాం, భయంగానే ఉంటుంది మొత్తం. ఏం మనం చేద్దాం. నిన్నమన్నా ఎందుకు లేట్ అయింది? ఎవరిని భయపడేది లేదు కానీ ఎవరిని భయపడతాం ఊపుకుంటామా. కానీ
నిన్న మొన్న ఊరికి వెళ్ళిన, అది మెయిన్. ఊరికి వెళ్ళినందుకు వీడియోలు ఆగినాయి. ఇప్పుడు కంటిన్యూ వీడియోలు వస్తుంటాయి. నెక్స్ట్ అంటే నెక్స్ట్ లెవెల్ వీడియోలు చేస్తూనే ఉంటాం. మిమ్మల్ని ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఏం చేసినా ఎప్పుడు కానీ ఒకటి గుర్తుపెట్టుకోరు, ఎంత సీరియస్ వీడియో అయినా సరే మిమ్మల్ని ఎంటర్టైన్మెంట్ చేయడం కోసమే చేస్తాం. మిమ్మల్ని ఎంటర్టైన్మెంట్ చేయడం కోసమే అంత రిస్క్ చేస్తాం. మీరు లాస్ట్ వరకు చూసినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మెయిన్ మీరు ఏం కావాలంటే మీకు ఎలాంటి కంటెంట్ కావాలో కామెంట్ చేయండి. మన ఛానల్కి కూడా లేడీస్ కూడా కావాలి, లేడీస్ కూడా వస్తారు. ఇప్పుడు మనకు కూడా ఒక టీం మెయింటైనింగ్ ఇస్తున్నాం. మంచి మంచి కంటెంట్తో ఎలాంటి కంటెంట్లు కావాలో అలాంటి కంటెంట్లు ఇస్తున్నాం. ఇవన్నీ రెడీ ఉంటాం ఎనీ టైం. సరేనా? లాస్ట్ వరకు చూసినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చెప్తాను ఏమన్నా మనలాగే కొంచెం సపోర్ట్ చేయండి guys. చాలా కష్టపడుతున్నాం కాబట్టి కొంచెం సపోర్ట్ చేయండి. ఎందుకంటే మాకు ఇవన్నీ